టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మిత్రులారా, ఈ రోజున ఎప్పుడు 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 అని ఎదురు చూసే తరుణం ముంచుకొస్తుంది. 2024 ఎలక్షన్ ఫిబ్రవరి లాస్ట్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మార్చి అంతా ప్రచారం చేసుకొని ఏప్రిల్లో ఎలక్షన్కి వెళ్ళవచ్చు. అంతేకాకుండా భారతదేశం మొత్తం దరిదాపుగా గతంలో 7-8 సార్లు పెట్టారు. 7-8 రోజులు 7 ప్రాంతాల్లో మార్చి పెట్టారు. కానీ ఈసారి ఒక 5 రోజుల్లోనే పూర్తి చెయ్యాలి అని ఎదురు చూస్తున్నారు. అంటే దగ్గర ఎలక్షన్ అయిన ఒక 5 రోజులు బాక్సులు పక్కన పెట్టి ఆ తర్వాత కౌంటింగ్ మొదలు పెడతారన్నమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మాటల మాంత్రికుడు మన మోడీ గారు ఏం చెప్తున్నారు? ఈసారి ఎలక్షన్లో 400 సీట్లు కొడతామంటున్నారు. 400 సీట్లు. ఇది సాధ్యమేనా? ఎలా సాధ్యమో, ఎందుకు సాధ్యం అవుతుంది, ఎందుకు సాధ్యం కాదు చూసుకుందాం. ఉత్తరాదిలో బీజేపీకి ఫేవర్ ఉంది, వెస్ట్ ఫేవర్గా ఉంది. మరి వాట్ అబౌట్ ది ఈస్ట్ అండ్ సౌత్, తూర్పు దక్షిణం, ఈ రెండింటి పరిస్థితి ఏంటి? సదరంలో అంటే మన రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తర ఈస్ట్లో తూర్పులో అటు ఒరిస్సా, బీహారు ఇంకా అవి ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎలా ఉంది? బీహార్లో మన బీజేపీకి ఒక 10 సీట్లు వస్తాయేమో అనుకోవచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ రావు. పోనీ ఇటు ఒడిశాకి వెళ్దామంటే ఒడిశాలో కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. 2-3 అంతకంటే ఎక్కువ వచ్చేది లేదు. సరే, ఇది వదిలేసాయి. మరి ఇక్కడ దక్షిణాదిలో ఫేవర్ ఉన్నది ఏది అంటే కర్ణాటక ఒకటే బీజేపీకి ఫేవర్ దక్షిణాదిలో. మిగతాది ఏది ఫేవర్ కాదు. అక్కడ అనుకుందాం ఒక 15 అలాగా కొట్టాడు. ఓకే, 15 ఎంపీ సీట్లు తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఇంకా ఇటు వస్తే మన తెలంగాణలో 1 లేక 2 కొడితే అబ్బా బాగా సాధించినట్టే బీజేపీ. ఓకే, అది కూడా వదిలేద్దాం, అయిపోయింది. కేరళలో ఏమొస్తుంది? కేరళలో కూడా ఇప్పుడు కేరళలో మన మోడీ గారు పెద్ద బహిరంగ సభలు పెట్టారు కదా, అందుకోసం కేరళలో ఒక 20% 25% పబ్లిక్ బీజేపీ ఫేవర్ ఉన్నారు. కాబట్టి 1 లేక 2 ఎంపీ సీట్లు రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ కూడా అక్కడ మెయిన్ కమ్యూనిస్టు కాంగ్రెస్ అక్కడ పోటీ. ఇంతకుముందు కమ్యూనిస్టు కాంగ్రెస్ తగ్గా పోరుకుండే. ఇప్పుడు రీసెంట్గా బీజేపీలు చేరింది 3వ కూటమి. మరి ముగ్గురు కొట్టుకొని మరి ఎన్ని పంచుకుంటారో తెలీదు, చూద్దాం, వెయిట్ అండ్ సీ. లేకపోతే ఉత్తరాదిలో కొట్టాలి అయ్యగారు. అటు ఇటు కొడితే దరిదాపుగా 290 అలాగో రావచ్చు అంటున్నారు మన సీనియర్ పాత్రికేయులు,
రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా చెప్పేది. అయితే ఆల్మోస్ట్ బీజేపీ అధికారులకు మూడోసారి వస్తుంది అనే భ్రమలోని మోడీ గారు ఉన్నారు. అయితే దీనికి ఆమోదం రాశారంటారో, కొబ్బరి నూనె రాశారంటారో మసాజ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొద్దు నిద్ర నుండి ఈ రోజుకి మేలుకో రాలేదు. చెప్పుకోవడానికి ఇండియా పార్టీ పెట్టారు, ఇండియా కూటమి పెట్టారు, INDA. ఇందులో దరిదాపుగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ లేవు. ఇందులో కేవలం 28 పార్టీలు మాత్రమే ఉన్నాయి. BSP, మాయావతి పార్టీ, అటు మమతా పార్టీ, ఇంకా ఉన్నాయి కదా, కేజ్రీవాల్, XYZ, పంజాబ్, మీటు, అటు అందరు కలిసి మొత్తం 28 పార్టీలు. ఈ 28 మంది ఒక చోట కలుస్తున్నారు కానీ ఈ 28 మంది కలిసి ఒక మహాకూటమితో మహాసభ పెట్టాలా ఈ రోజుకొచ్చి. ఆ మోడీ అలాగా, మోడీ ఇలాగా అని వీళ్ళు జపం చేయడం తప్పితే ఎవరు మట్టికాళ్ళు ఇండివిజువల్గా పార్టీ మీటింగ్లు పెట్టుకున్నారు కానీ ఏకంగా కలిసి ఆ రాహుల్ గాంధీ నిద్ర లేచి వచ్చి పార్టీ మీటింగ్ పెడితే బాగుంటుంది. ఈ రథయాత్రలు ఇవన్నీ ఆ రోజున LK అద్వానీ చేశారంటే అది ఒక వ్యవహారం. ఆయన రథయాత్ర చేశారంటే, నువ్వు రథయాత్ర చేసింది నువ్వు ఇంతకాలం దాక్కొని నువ్వు ఇప్పుడు వచ్చి రథయాత్ర చేస్తా అంటే చెల్లబడి అవ్వదు. ఎందుకంటే నువ్వు వచ్చి పబ్లిక్ని అడ్రస్ చేసుకుంటూ పబ్లిక్కి ఏం కావాలి అనేది నువ్వు తెలుసుకొని నువ్వు చెయ్యాలి. నీకు 2015లో వచ్చిన సీట్లు కూడా ఇవాళ సాధించలేకపోయావు. 2018లో 2021లో వచ్చిన స్టేట్లు కూడా నీకు కోల్పోతున్నావు. ఎప్పుడు లే బాబు రాహుల్ గాంధీ, లే మొద్దు నిద్ర వదిలేసి లెగు, ప్రజల్లోకి పబ్లిసిటీ తీసుకురా, చెయ్యి, 28 మంది పార్టీల్ని కలుపుకొని మహాసభలు పెట్టు అని రాజకీయ విశ్లేషకులు గోలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఒక మీటింగ్లో అదే చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? రాజకీయం చేత కావట్లేదు కాంగ్రెస్కి. దేశంలో అత్యున్నత స్థానం అయిన కాంగ్రెస్ ఒకప్పుడు, కానీ ఈ రోజున కాంగ్రెస్ దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉంది. నమ్ముతారా? యాంటీ కాంగ్రెస్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు TDP, అలాగే కమ్యూనిస్ట్, అలాగే YCP, జనసేన, ఇంకా ఒడిశాలో ఇంకో 2 పార్టీలు ఉన్నాయి. ఇట్లా వీళ్ళందరూ యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ వాళ్ళందరూ కాంగ్రెస్లో కలవని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈసారి మరి ఈ మాటల మాంత్రికుడు ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అనేక పథకాలు పెట్టి అనేక విధాలుగా గారడీ చేసిన ఈ మాటల మాంత్రికుడు మన ప్రధానమంత్రి గారికి మీరు ఎలా ఆహ్వానిస్తారో, బుద్ధి చెబుతారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.